తగ్గిస్తామని చెప్పారు, కానీ ఈ 6 నెలలు చూస్తే 2 సార్లు ట్రోప్ ఛార్జెస్ పెంచారు. 11 గంటల కింద 6,70,000 ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో కూడా చాలా దారుణంగా. ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు దాపరించింది ఈరోజు రాష్ట్రంలో. మరి ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఆయన ప్రసంగిస్తూ మరి ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదించండి, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను 1 రూపాయి కూడా ఛార్జీలు పెంచను, కరెంట్ ఛార్జీలు అని చెప్పిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి 6 సార్లు ఛార్జీలను పెంచాడు. మరి నేను ముఖ్యమంత్రి అయితే నేను ఖచ్చితంగా ఈరోజు మీకు మాటిస్తున్నాను, మరి 5 ఏళ్ల వరకు 1 నయా పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు 6,074 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక 9,480 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల ఏదైతే అదనపు భారాన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది. ఈ 2 ఛార్జీలను కలుపుకుంటే సుమారుగా 15,480 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోసిన వ్యక్తి ఏదైతే చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము. నువ్వు ఏదైతే ప్రజలకు మాటిచ్చావో 5 ఏళ్ల వరకు నేను 1 నయా పైసా పెంచనని చెప్పి ఏదైతే మాటిచ్చావో మరి ఆ మాటకు అనుగుణంగా మరి ఏ రకంగా నువ్వు 2 సార్లు ఈరోజు ట్రూ-అప్ ఛార్జీలు అని చెప్పి 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు ప్రజల మీద ఎందుకు మోస్తున్నావు అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఎంత అన్యాయం అంటే మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 200 యూనిట్ల 1 యూనిట్ ఎక్కువ కాల్చినా కూడా మరి వాళ్ళ ఏదైతే ఇండ్లకు కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంది. మరి ఎంత దారుణం అంటే అనేక ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఈరోజు విద్యుత్ కట్ చేసిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో అనేక కాలనీలలో ఈరోజు కట్ చేసిన పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగానే ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా నిత్యావసర వస్తువులు గతంలో ఎన్నికల సభల్లో
మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, మరి అదేవిధంగా కందిపప్పు ధరలు పెరిగిపోతున్నాయి, నూనె ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఈ 7 నెలల కాలంలో ఏ ఒక్క వస్తువు ధరను తగ్గించాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కేవలం ఒక్క నూనె పైననే ఈరోజు 40 రూపాయలు లీటర్ పైన పెరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో చెప్పాడు, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, మరి మీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడున్నాడు ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? ఇంత భారాన్ని మోపుతున్నా కూడా ఎక్కడ కూడా నోరుప్పి మాట్లాడని పరిస్థితి ఉంది. ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, మరి ఉప ముఖ్యమంత్రి గారిని. మీరు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో, హామీలు ఇచ్చారో, మరి ఆ హామీలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి కూడా మేము ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది, ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.